రాష్ట్ర అప్పులపై చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా దుష్ప్రచారం చేశారు, అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు బట్టబయలైంది. ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకున్నారు. 2024-25 రాష్ట్ర బడ్జెట్లో 6.46 లక్షల కోట్లు మాత్రమే అప్పుందని పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం దివాలా తీసేసింది, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరో శ్రీలంకను చేసేశాడు అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు దుష్ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గవర్నర్ చేత 10 లక్షల కోట్లు మాత్రమే అప్పుందని ఆయన చేత అబద్ధాలు చెప్పించారు. ఇప్పుడు బడ్జెట్ సాక్షిగా 6.46 లక్షల కోట్లు మాత్రమే అప్పుందని నిజాన్ని బట్టబయలు చేశారు.